బేహద్దు పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారంలకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ కు స్వాగతం. మనము ఏలియన్ ఇంటర్వ్యూ అనేటువంటి పుస్తకం ద్వారా అనంతబాయి లైవ్ లో చెప్తున్నటువంటి విషయాలను మనం కొన్ని పార్ట్స్ లాగా చేసుకున్నాము. ఇది 4వ పార్ట్. పుస్తకంలో 12 ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయని, వాటిని సనాతన ధర్మంతో పోల్చి ఎలా చెప్పుకోవచ్చు అనేటువంటి విషయం కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు మరి కాలము యొక్క తరంగమా, కాలం అనేది ఒక తరంగమా, ఇది 1481 యొక్క లైవ్ అన్నమాట. కాలం ఒక తరంగమా అంటే ఏలియన్ ఇంటర్వ్యూలో కాలం గురించి ఒక ఆసక్తికరమైన దృక్కోణం కనిపిస్తుంది. ఆమె చెప్పిన ప్రకారం కాలం ఒక స్థిర వస్తువు కాదు. అది ఒక అనుభూతి, చైతన్య స్థితి, ప్రకంపనతో సంబంధం కలిగి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. బాపూజీ కూడా బేహద్దు జ్ఞానంలో కాలం గురించి బేహద్దుగా అనే వివిధ స్థాయిల్లో వివరించబడింది. అందులో మానవ కాలం వేరు, దేవతా కాలం, బ్రహ్మకాలం, మహాకాలం, మహా మహాకాలం, ఇలా విభిన్నమైనటువంటి కాల ప్రమాణాలు చెప్పబడ్డాయి. దీన్ని చర్చలో ఏలియన్ కాల భావనతో పోల్చారనమాట. ఓంకారం మరియు ప్రకంపన ఏలియన్ వివరణ ప్రకారం సృష్టి మొత్తం ప్రకంపనాలపై ఆధారపడి ఉంది. ప్రతి రూపం ఒక తరంగం, ఒక ప్రకంపనం, ఒక శక్తి నమూనా అని పేర్కొనబడింది. సనాతన ధర్మంలో ఓంకారం నుండే సృష్టి ప్రారంభించారు. మూలాధారం అదే అని మూలనాదంగా ఇది చెప్పబడుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా చూడండి, సైంటిస్టులు కూడా భూమి తిరుగుతూ ఉంది, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అన్నప్పుడు, తిరిగేటప్పుడు ఆ యొక్క బ్రహ్మాండంలో భూమి ఓంకార ధ్వనిని ఆ, వినిపిస్తుంది దాని ద్వారా అని, సూర్యుడి ద్వారా ఓంకారం వినిపిస్తుందని చెప్తూ ఉంటూ ఉంటారు. మరి దీని ఓంకారము అంటే ఆ ఊమ, ఓం త్రిమూర్తి ఆత్మకమైనది, బ్రహ్మ విష్ణు శంకరుల ద్వారా సృష్టించబడదు. స్థాపన, పాలన, వినాశ కర్తవ్యాన్ని చేయించేవాళ్ళు అని భూతం, భవిష్యత్తు, వర్తమానం ఈ 3 కాలాలను కూడా చెప్తూ ఉంటుంది. మూడింటిని ఆవరిస్తుంది అని. అంతేకాకుండా కాలానికి అతీతమైన తురియా స్థితిని కూడా సూచిస్తుంది. ఈ యొక్క చర్చలో ఏలియన్ చెప్పిన ప్రకంపన ఆధారిత విశ్వ భావనను మాండ్యూకోపనిషత్తులోని ఓంకార తత్వంతో పోల్చారు. సృష్టి ఒక శక్తి నమూనా. ఏలియన్ ప్రకారం ఈ పదార్థం అనేది అంతిమ సత్యం కాదు. అంటే మెటీరియల్ ఏదంటే స్థూల ప్రపంచాన్ని పదార్థం అనే అంటూ ఉంటారు. ఆత్మ చైతన్యం స్థూలం అనేది పదార్థం. అయితే ఇది సత్యం కాదు, అంటే శాశ్వతంగా ఉండేది కాదు అని అర్థం. ఒక శక్తి యొక్క ఘనీభవించిన రూపం పదార్థము అంటే ఆ ఆత్మ పవర్ నుండే వచ్చింది, పరమతత్వం నుండి తత్వాలు వచ్చింది. తత్వాలంటే పదార్థంగా, మెటీరియల్, స్థూల ప్రపంచంగా తయారైంది. కాబట్టి శక్తి యొక్క ఘనీభవించిన రూపం పరమతత్వాల శక్తి, పరం లైట్ నుండి పరమతత్వాలు, మహత్తత్వం నుండి తత్వాలు ఇలా వచ్చింది. కాబట్టి ఇది ఘనీభవించిన రూపంగా భావిస్తూ ఉన్నారు. చైతన్యంతో ప్రభావితమయ్యే నిర్మాణం. ఈ భావనను చర్చలో ఆధునిక క్వాంటం సిద్ధాంతాలతో కూడా పోల్చారు. ఆలోచన మరియు సృష్టి ఏలియన్ వివరణలో ఆలోచన ఒక సృజనాత్మక శక్తిగా వివరించబడింది. ఆమె ప్రకారం, అంటే ఇంటర్వ్యూలో చెప్పిన ఆమె ప్రకారం ఆలోచన రూపాన్ని సృష్టించగలదు అని. ఒక ఆలోచన రూపాన్ని సృష్టించగలదు అని అంటే ఏంటి? ఏదైనా సరే ముందు తయారు చేయాలంటే సంకల్పం వస్తుంది. ఆ సంకల్పము కర్మ రూపంలోకి వచ్చేటప్పుడు ఒక రూపాన్ని సృష్టించగలుగుతూ ఉంది. సంకల్ప శక్తిని ప్రభావితం చేయగలదు, చైతన్య పదార్థాన్ని ప్రభావితం చేయగలదు అని. సంకల్ప శక్తి సనాతన ధర్మంలో మరి అత్యంత శక్తివంతమైనదిగా కూడా చెప్తూ ఉంటూ ఉంటారు. బ్రహ్మ సంకల్పంతో సృష్టి రచించబడింది. అంటే పరబ్రహ్మ శివుడు నేను సృష్టి రచించాలి అనుకున్నాడు. మహాశివుడు నేను అనంతం కావాలి అనుకున్నాడు. ఆల్మైటీ అథారిటీ కూడా నేను అనంతం కావాలి అనుకున్నప్పుడే సృష్టి యొక్క నిర్మాణం జరిగింది. అంటే ఏంటి? సంకల్పం అత్యంత శక్తివంతమైనది.
ఋషులు సంకల్పాలతో యజ్ఞాలు చేసేవాళ్ళు. సంకల్పాలతో శాపం పెట్టారు. సంకల్పాలతో ఆశీర్వాదం కూడా ఇచ్చారు. ఈ యొక్క నేపథ్యంలో ఏలియన్ పేర్కొన్న చైతన్య ఆధారిత సృష్టి భావనను సంకల్ప శక్తితోటి పోల్చారు. విశ్వం ఒక పాఠశాల. చర్చలో మరొక ముఖ్యమైన అంశం. ఏలియన్ ప్రకారం భూమి కేవలం శిక్షణా స్థలం మాత్రమే కాదు, శిక్ష పొందేది కూడా. అంటే ఏంటి? నేర్చుకుంటాము, శిక్ష అనుభవిస్తాము. అంటే ఒక అభ్యాస స్థలము, ఒక అనుభవ స్థలము, ఒక చైతన్య వికాస వేదిక అని కూడా భావించబడింది, సూచించబడింది. ఆత్మ యొక్క అభివృద్ధి ప్రయాణం బాపూజీ జ్ఞానంలో ఆత్మ అనేక జన్మలు తీసుకుంటుంది. అనేక అనుభవాలు పొందుతుంది. క్రమంగా పరిణతి చెందుతుంది. చివరికి తన అసలు స్వరూపాన్ని గుర్తిస్తుంది. ఈ భావనను కూడా ఏలియన్ చెప్పిన అనుభవాధారిత అభివృద్ధి సిద్ధాంతంతో పోల్చారు. ఇక్కడ మూడవ భాగము లో చూసినట్లయితే అంటే నెక్స్ట్ వన్ బై వన్ చూస్తే ఈ ప్రధాన అంశాలు చర్చించదగినవి ఏంటి అంటే గెలాస్టిక్ క్యాస్ట్ సిస్టమ్, వర్ణ వ్యవస్థతో పోలిక, క్యాస్ట్ పే అన్నమాట. టైపు 12 సన్ సిస్టమ్, అనేక లోకాలు మరియు బ్రహ్మాండాలు. అనండి 12 టైప్ 12 రకాలైనటువంటి సూర్య వ్యవస్థలు అని ఇక్కడ చెప్పబడుతుంది. అనేక లోకాలు మరియు బ్రహ్మాండాలు, 5000 సంవత్సరాల ప్రణాళిక, యుగ చక్రాలు, కాలం ఒక ప్రకంపన, ఓంకారం, మాండూక్య ఉపనిషత్తు, సృష్టి ఒక శక్తి నమూనా, సంకల్ప శక్తి, చైతన్యం మరియు పదార్థం, విశ్వం ఒక పాఠశాల, ఆత్మ యొక్క అభివృద్ధి. ఇలాగా మనం చెప్పుకుంటూ ఉంటే ఆమ్, ఏలియన్ ఇంటర్వ్యూలో పుస్తకంలో 18 ఆశ్చర్యకరమైన విషయాలు మరియు వాటి సనాతన ధర్మంతో ఉన్న సంబంధం 14 ఈ విధంగా ఎన్నో చూస్తూ ఉన్నాము. ఇకపోతే మరణం తర్వాత ఏం జరుగుతుంది? ఆ విధంగా మనం చూసినట్లయితే బాపూజీ మనకు మరణానంతర జీవితం, మరణం తర్వాత కూడా ఆత్మలు చైతన్యంలో ఉంటాయి. ఆ 3 తత్వాల్లో పరం లైట్, పరమతత్వ స్వరూపంలో సూక్ష్మ తత్వాలతో ఉంటాయి అని. అయితే ఏలియన్ ఇంటర్వ్యూ అనే పుస్తకంలో అత్యంత కీలకమైన అంశాలతో ఒకటి మరణానంతర స్థితి గురించి చెప్పడం జరిగింది. ఏలియన్ ప్రకారం శరీరం మరణించినప్పుడు నిజంగా మరణించేది శరీరమే, ఆత్మ మాత్రం కాదు. ఆత్మ జీవించే ఉంటుంది, చైతన్యంగా ఉంటుంది, తన ఉనికిని కొనసాగిస్తుంది అని ఉన్నది. అయితే ఆమె చెప్పినటువంటి ప్రకారం ఆత్మ శరీరాన్ని విడిచిన వెంటనే ఒక ప్రత్యేక ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆత్మను పట్టుకునే వ్యవస్థ ఏలియన్ వివరణ ప్రకారం శరీరాన్ని విడిచిన తరువాత ఆత్మ స్వేచ్ఛగా ప్రయాణించక ముందే ఒక నియంత్రణ వ్యవస్థ దానిని పట్టుకుంది. ఆమె ప్రకారం భూమి చుట్టూ ఒక ప్రత్యేక శక్తి క్షేత్రం పనిచేస్తుంది. దాని లక్ష్యం ఆత్మను గుర్తించటం, వాటిని పట్టుకోవటం, వాటి జ్ఞాపకాలను తొలగించటం. ఈ ప్రక్రియను ఆమె ఒక రకమైన ట్రాప్ సిస్టమ్ గా వివరిస్తుంది. మెమరీ పారాషూట్ టెక్నాలజీ ఏలియన్ ఇంటర్వ్యూలో తరచూ ప్రస్తావించబడిన భావన. మెమరీ టెక్నాలజీ ఆమె ప్రకారం ఆత్మల మరణం తరువాత తమ గత జన్మలను గుర్తించుకుంటారు, తమ అసలు స్వరూపాన్ని గుర్తించుకుంటారు, తమ అనుభవాలను గుర్తించుకుంటాయి. ఒక ప్రత్యేకమైన వ్యవస్థ వాటి జ్ఞాపకాలను తొలగిస్తుంది. దీని ఫలితంగా ఆత్మ తన్ను తాను మర్చిపోతుంది, గత జన్మల్ని మర్చిపోతుంది, తిరిగి మళ్ళా జన్మిస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ గీతలో పునర్జన్మ భావన, భగవద్గీతలో కృష్ణుడు ఇలా చెప్పాడు. వాసా వాసాంసి జీర్ణాని యథా విహయ, అంటే మనిషి పాత వస్త్రాలను విడిచి కొత్త వస్త్రాలను ధరించినట్లే ఆత్మ పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది అని ఈ చర్చలో ఏలియన్ చెప్పిన పునర్జన్మ సిద్ధాంతాన్ని ఒక గీతా బోధనతో పోల్చారు. ఆత్మల బంధం ఏలియన్ ప్రకారం ఆత్మల భూమిపై పునరావృతంగా జన్మించటానికి కారణమవుతుంది. జ్ఞాపకాల నష్టం, అసలు స్వరూపాన్ని
మర్చిపోవటం, నియంత్రత, పునర్జన్మ వ్యవస్థ. ఆమె దృష్టిలో ఇది ఒక చక్రం. ఆ చక్రం నుంచి బయటపడకపోతే ఆత్మ మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉంటుంది. సంసార చక్రం సనాతన ధర్మంలో ఈ భావనను సంసార చక్రం అని పిలుస్తారు. దీనిలో జననం, జీవితం, మరణం, పునర్జన్మ ఇలా నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. చర్చిలో ఏలియన్ పేర్కొన్న పునర్జన్మ చక్రాన్ని సంసార సిద్ధాంతంతో పోల్చారు. విముక్తి అంటే ఏమిటి? ఏలియన్ ప్రకారం విముక్తి అంటే తన అసలు గుర్తింపును గుర్తించటం, జ్ఞాపకాన్ని తిరిగి పొందటం, బంధన వ్యవస్థలను అధిగమించటం. ఆమె దృష్టిలో ఆత్మ తన నిజమైన స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే పూర్తి స్వేచ్ఛను పొందుతుంది అని. మోక్ష భావనతో పోలిక. సనాతన ధర్మంలో మోక్షం అంటే జన్మ చక్రం నుండి విముక్తి, ఆత్మ స్వస్వరూప జ్ఞానం, బంధనాల అంతం. చర్చలో ఏలియన్ చెప్పిన విముక్తి భావనను మోక్ష సిద్ధాంతంతో పోల్చారు. నువ్వు ఎవరో గుర్తు పెట్టుకో. ఏలియన్ ఇంటర్వ్యూలో పదే పదే వచ్చే సందేశం రిమెంబర్ హూ యు ఆర్ అంటే నువ్వు ఎవరో గుర్తు పెట్టుకో. ఆమె ప్రకారం సమస్యల మూలం మరచిపోవటం, పరిష్కారం గుర్తు చేసుకోవటం. బాపూజీ బేహద్ జ్ఞానంలో ఇదే సందేశం ఇచ్చారు. తరచూ కూడా చెప్తూనే ఉంటారు, నువ్వు శరీరం కాదు, మనసువు కాదు, బుద్ధివి కాదు, సంస్కారాన్ని కావు, నువ్వు ఆత్మవి, నీ స్వరూపాన్ని నువ్వు గుర్తించు అని. ఈ సందేశం ఏలియన్ చెప్పిన రిమెంబర్ హూ ఆర్ యు అంటే నువ్వెవరో నువ్వు జ్ఞాపకం తెచ్చుకో అని చెప్పటం. అంటే భావన మధ్య సారూప్యతను ప్రస్తావించారు. ఆత్మ మరియు పరిమితులు. ఏలియన్ ప్రకారం ఆత్మ అసలు స్వరూపంలో పరిమితం లేనిది, కాలానికి అతీతం, స్థలానికి అతీతం, శక్తివంతమైనది. కానీ మానవ జన్మలోకి వచ్చినప్పుడు శరీర పరిమితులు, భావోద్వేగ పరిమితులు, జ్ఞాపక పరిమితులు వల్ల తన శక్తిని వ్యక్తపరచలేక పోతుంది అని అంటూ ఉన్నారు. ఇకపోతే మాయ మరియు విస్మరణ. చర్చలో ఒక ప్రధాన పోలిక. ఏలియన్ మెమరీ అని ఏదైతే చెప్తూ ఉన్నారో, ఎరైజర్ అంటే సనాతన ధర్మం మాయ అని చెప్తున్నారు. బాపూజీ స్వవిస్మరణ అంటే మిమ్మల్ని మీరు మర్చిపోవటము, స్వస్వరూపాన్ని కోల్పోవటము అని చెప్పారు. పదాలు, మాటలు వేరు వేరు అయినప్పటికీ చర్చలో వీటిలో ఒకే విధమైన అంతర్గత భావన కనిపిస్తుందని పేర్కొనబడింది. కర్మ మరియు అనుభవం. ఏలియన్ ప్రకారం భూమిపై జీవితం అనుభవాల సమాహారం. ప్రతి జన్మ ఒక పాఠం, ఒక అనుభవం, ఒక అభ్యాసం అని భావించవచ్చు. సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతం కూడా అనుభవాల ద్వారా ఆత్మకు లభించింది అని, అభివృద్ధి చెందుతుంది అని ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. ఇకపోతే ఎందుకు ఈ మానవ జన్మ మరి? సరే అన్ని మర్చిపోయాము, కర్మ సిద్ధాంతం అని భావిస్తూ ఉన్నాము. అసలు ఎందుకు ఈ మానవ జన్మ లభించింది? దేనికోసం వచ్చింది? మరి నిన్న కూడా మనం ఈ భూమి ఒక జైలా, కారాగారమా, లేక నేర్చుకునే పాఠశాల అనే విషయాన్ని కూడా చర్చ చేసుకున్నాము. అయితే ఇదంతా కూడా ఒక ప్లానెట్ అంటే హ్మ్, శిక్షలు అనుభవించే ప్లానెట్ అని అంటూ ఉంటారు. అయితే ఈ తుది లక్ష్యం ఏంటి? ఎలా ఉంది? అయితే ఇక్కడ వేదాలు మరి బాపు మెమరీ లాస్ అని చెప్పారు కాబట్టి కర్మ మరియు అనుభవం ఏలియన్ ప్రకారం భూమి మీద జీవిత అనుభవాల సమాహారం అని చెప్పటం. ప్రతి జన్మ ఒక పాఠశాల, ఒక అనుభవం, ఒక అభ్యాసమును భావించవచ్చు. సనాతన ధర్మంలోని కర్మ సిద్ధాంతాలను కూడా అనుభవాల ద్వారా ఆత్మ తన్ను అరైవ్ చేస్తూ ఉంది. ఆత్మ అభివృద్ధిని ఆ, వివరిస్తూ ఉంటుంది అనుభవాల ద్వారా కొన్ని. మరి అసలు ఇంతకు ఈ మానవ జన్మ ఎందుకు? ఎందుకు మనం వీళ్ళ ద్వారా ఈ విధంగా జన్మ అనేది తీసుకున్నాము అనే విషయానికి వస్తే మనం నెక్స్ట్
ఆడియోలో అనంతబాయి చెప్పింది. ఆ ఇంటర్వ్యూలోని ఒక భాగము విందాము. అచ్చా! పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్ కే బేహద్ పరం